గాంధీ శకంలో శ్రీ కందులూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు 153 జయంతి చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరూ వాపోతున్నారు, అరే మన పిల్లలు ఏంటండి కంప్యూటర్లు ఏంటి, వాట్సాప్లు ఏంటి, ఇదేంటి. ఇది ప్రపంచానికి ఒక డార్క్ సైడ్ అన్నమాట, చీకటి సైడ్. ఇది చీకటి వైపు మనం చూస్తున్నాం. ఒకనొక సమయంలో మనం వెలుగులో ఉండేవాళ్ళం, చీకటిలో ఉండేవాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఆ చీకటిని మనం భరించలేకపోతున్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆహార గోపాలం చీకటితోనే జీవిస్తున్నారు కాబట్టి ఈ చీకటి ప్రపంచంలో వాళ్ళు వెలుగుని చూడడానికి అక్కడికి రాలేదు. కాబట్టి ఇంత గ్యాప్ ఏర్పడిపోయింది. అందుకని అలాంటి విలువలన్నింటినీ కూడా క్రోడీకరించి 11 అధ్యాయాలుగా 11 ఉద్యమాలుగా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు గత 30 సంవత్సరాల నుంచి తెలుసు, 35 సంవత్సరాలు తెలుస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా బాగా దగ్గరగా మేము అన్ని కోణాల్లో చూస్తూ ఉంటాం. ఎవరి నుండి చందాలు తీసుకుని సేవ చేయాలనే దృక్పథం లేదు. ఎప్పుడు కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ప్రారంభంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఏదైతే చేస్తున్నామో అది 10 మందికి తెలియాలంటే మనం ముందుకు రావాల్సిందే. కానీ ఆ ముందుకు వచ్చేటప్పుడు మనకు అనేక రకాల పేరు ప్రతిష్టలు వస్తుంటాయి, ధనకాండ వస్తు వాహనాలు వస్తుంటాయి. ఏ వచ్చినా సరే వాటిని మనం తృణీకరించి మన లక్ష్యంలో నిస్వార్థ జీవితంలో అందరికీ వెలుగులు పంచడంలో మనం ధ్యేయం ఉండాలి. అంతేకాని ప్రలోభాలకి, కీర్తి ప్రతిష్టలకి, లేదా వస్తు వైభవాలకి, ధనకనక వస్తు వాహనాలకి వీటికి మనం వస్తువైనట్లయితే ఆ సేవలు మనం చేయలేము. కానీ ఇప్పుడు ఎన్నో చారిటీ సేవలు ఇలాగే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన సూరిబాబు గారు అయితే దానికి భిన్నంగానే ఆయన తన ఉద్యమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని ఈ సంబరాన్ని మా మీడియా మిత్రులతో పంచుకోవడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి భగవంతుడు తమ ఆశీర్వాదాలను ఇస్తూ అఖండ ఆయుష్తోటి, ఆయురారోగ్యాలతో ఒక్కరు ఉన్నా చాలు ప్రపంచం మారడానికి. ఆ ప్రపంచం మారేటువంటి సంకల్ప శక్తి వారి ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పరివర్తన చేస్తుందని నేను ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ముందుకు నడవాలని, వారితో పాటు మనం అందరం కూడా ఒక మంచి వ్యక్తితోటి మనం అందరం చేతులు కలిపి ఒక భావాన్ని మనం తెలియజేయడం